ఈరోజు క్రిస్మస్ కదా, చక్కగా కొత్త బట్టలు వేసుకున్నాను, గుడి వేసుకున్నాను, చక్కగా రెడీ అయ్యాను. సంతోషంగానే ఉంది, కానీ ఏదో మనసులో కొంచెం ఎక్కడో ఖాళీగా ఉన్నట్టు, ఏదో వెలిపిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సర్లే, ఏదేమైనప్పటికీ ఎలక్షన్ ఎలా ఉంటుందో. పోస్ట్ పోస్ట్ క్రిస్మస్ రోజు పోస్ట్ అంటే క్రిస్మస్ నాడు యేసయ్య కన్నీటి లేఖ. ఇదేంటి ఎంతగా అనిపిస్తుంది? అయినా ఇందులో ఏముందో చదువు. నా పుట్టినరోజు జరుపుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. ఈ సందర్భంగా ప్రపంచమంతా కొత్త బట్టలు కొనుక్కోవడం, గ్రీటింగ్స్ కార్డులు పట్టుకోవడం, వాటిని ఫ్రెండ్స్కి, బంధువులకి ఇవ్వడం, క్రిస్మస్ నాటికలు, పాటలు, క్రిస్మస్ వేడుకలు, ఎక్కడ చూసినా ఈ నెలలో క్రిస్మస్ క్రిస్మస్ అనే మాట మారుమోగిపోతూ ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం నేను పుట్టిన రోజుల్లో గొల్లలు, జ్ఞానులు ఎక్కడెక్కడ నుండో నా సన్నిధికి వచ్చి నా జన్మను బట్టి తరించిపోయి నన్ను ఆరాధించి పూజించి కానుకలు ఇచ్చి వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన తరం వారి నుండి నేటి తరం వరకు అనేకులు అసలు ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలోనికి చేరిపోయారు. స్నేహితులను, బంధువులను పిలుచుకోవడం, బహుమానాలు పంచుకోవడమే క్రిస్మస్ అని చెప్పి ఘనంగా కేకులు కట్ చేసుకోవడం, క్రిస్మస్ అంటే ఇంతే అనే స్థితికి చేరిపోయారు. పోయిన సంవత్సరం ఒక చోట నా పుట్టినరోజు గొప్ప పండుగగా జరుగుతుంది. భోజనపు బల్లంతా రకరకాల వంటకాలతో నిండిపోయి ఉంది. కేకులు, పండ్లు, ఐస్ క్రీములు, ఒకటేమిటి నోరూరించే రకరకాల ఐటమ్స్ చక్కగా టేబుల్పై పెట్టబడి ఉన్నవి. ఆ ప్రాంతమంతా రంగురంగుల లైట్లతో, అద్భుతమైన అలంకరణలతో నిండి ఉంది. ఆ సంబరంకు కారణం తెలుసా? నా పుట్టినరోజు. కానీ దుఃఖకరమైన విషయం ఏమిటంటే నా పుట్టినరోజు పండుగన అందరినీ పిలిచారు, కానీ నన్ను పిలవలేదు. ఇదేంటి నాకు సంబంధించింది? పిలవకపోయినా వారి సంతోషంలో పాలు పంచుకుందామని లోపలికి వెళ్ళబోతే నా ముఖం మీద తలుపు వేశారు. నా పుట్టినరోజు కదా, నాతోనే కదా వారి పుట్టినరోజు జరుపుకోవాల్సింది. కానీ నాకు వారి మధ్య, వారి సంతోషంలో కనీసం చోటు కూడా దొరకలేదు. చాలా బాధ అనిపించింది. ఇది నాకు క్రొత్తేమీ కాదు, కానీ నా ప్రతి పుట్టినరోజు నాడు నాకు ఈ అవమానం అలవాటైపోయింది. ఆ రోజు కూడా అలాగే జరిగింది. వారికి కావాల్సింది క్రిస్మస్, క్రీస్తు కాదు. వారికి కావాల్సింది క్రొత్త బట్టలు, కేకులు, బహుమానాలు. నేను కానే కాదు అని కన్నీళ్లతో అక్కడ నుండి బయటకు వచ్చేసాను. ఇది ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు నాకు జరుగుతున్న గౌరవమైన సన్మానం. ఇది చదువుతున్న నువ్వైనా కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నన్ను నీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి రాణిస్తావా? నీకు విషయం చెప్పాలి. అదేమనగా నేను కూడా ఒక గొప్ప పండుగను, వివాహ మహోత్సవంను జరుపుకోబోతున్నాను. ప్రపంచంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని, ఇక మీదట ఎన్నడూ జరగనటువంటి గొప్ప పండుగ. ప్రస్తుతం ఆ పండుగకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇన్ని సంవత్సరాలు నా పుట్టినరోజున నన్ను నీ ఇంటిలోనికి రానివ్వకపోయినప్పటికీ ప్రేమతో నా ఇంటిలో జరిగే ఈ గొప్ప గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నువ్వు తప్పక వస్తావని ఆశిస్తున్నాను. నువ్వు రావాలనుకుంటే ఈరోజు నీ కోసం స్థలం సిద్ధం చేసి బంగారు అక్షరాలతో నీ పేరు రాసి పెడతాను. అక్కడ స్థలం సిద్ధం చేసుకున్న వారు మాత్రమే అందులో పాలు పొందగలరు. మరి నువ్వు అక్కడికి రావాలంటే, అక్కడ చోటు సంపాదించుకోవాలంటే ఇక్కడ, అనగా నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ హృదయంలో నీకు దేవునికి నాకు చోటు ఇవ్వాలి. అంతకన్నా నిన్ను నేనేమి కోరుకోను. నీవు ఆ పరలోకంలో జరిగే మహోత్సవంలో చోటిస్తాను. నీ చిన్ని హృదయంలో ఈరోజు నాకు చోటిస్తావా? ఎక్కడి నుంచైనా క్రిస్మస్లో నన్ను మనసారా ఆరాధిస్తావా? గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రకటన 19:9. లేకేమిటి నా గురించి రాలేదు. అవును, ఒకప్పుడు నేను ఈ లోకానుసారంగా జీవించాను. ఎన్నో క్రిస్మస్లు వచ్చాయి. ప్రతి క్రిస్మస్
క్రిస్మస్లో నాటికలు పాటలు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాను, కానీ ఏ రోజు నా జీవితంలోని ప్రభువుని నేను ఆహ్వానించలేకపోయాను. ఈ రోజైనా నా ప్రభుతో నేను సమాధానపడతాను. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు. నేను క్రైస్తవురాలని, కానీ అనేక క్రిస్మస్ దినాల్లో ఏ ఒక్కరోజు నీకు చోటు ఇవ్వలేకపోయాను ప్రభు. నా హృదయంలో నీకు చోటు మాత్రమే మిగిల్చలేకపోయాను అయ్యా. క్రిస్మస్ అనగా క్రొత్త బట్టలు వేసుకోవడమా, మరి పిండి వంటలు చేసుకోవడమా అనుకున్నాను, కానీ నూతన హృదయం ధరించాలని నాకు తెలియలేదు. ఇదిగో నేను